కర్ణాటకలోని ఆలంద్ ప్రాంతంలో ఈ పండగను పురోహితులు జరుపుకుంటూ వందలాది సంవత్సరాలు కొనసాగించారు. ఇక్కడ హర్జత్ షేక్ అలావుద్దీన్ అన్సారీ మజార్, రాఘవ చైతన్య స్వామి సమాధి ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. రాఘవ చైతన్య స్వామి సమాధి ప్రాంగణంలో ఉన్న శివలింగానికి భక్తులు దశాబ్దాలుగా పూజలు నిర్వహిస్తూ వచ్చారు. కానీ 2022లో కొన్ని సంఘటనల కారణంగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. శివలింగం అపవిత్రమైందని కొన్ని వాదనలు వచ్చాయి. దీనివల్ల హిందూ భక్తులు, మజార్ కమ్యూనిటీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి మజార్ కమిటీ ప్రార్థనా స్థలాల చట్టం 1950 కింద సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు అనుమతితో హిందూ భక్తులు కేవలం 15 నుంచి 17 మందితో మాత్రమే పూజలు నిర్వహించగలిగారు. 2025లో కూడా ఈ పరిమితం కొనసాగింది. ఇకపోతే మజార్ కమిటీ ఈ ప్రాంగణాన్ని ప్రత్యేక మజార్గా గుర్తించి శివరాత్రి పూజలను నిలిపివేయాలని కోర్టులో వాదించింది. ఇలాగే తమిళనాడులోని తిరుపురం కుండ్రంలోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కూడా ఒక ముఖ్య ఉదాహరణ. ఇక్కడ భక్తులు సంవత్సరమంతా దీపారాధన, ఉత్సవాలు నిర్వహిస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం స్థానిక ముస్లిం సంఘాలు ఉత్సవాల నిర్వహణపై నియంత్రణ కోసం కోర్టును ఆశ్రయించాయి.